ఒక్కొక్క డాక్టర్కి పేషెంట్లు 10 మంది పేషెంట్లు వస్తే 5 ఇన్పేషెంట్ కింద ఖచ్చితంగా డిసైడ్ చేసేసి అడ్మిట్ చేయాల్సిన ఫోర్స్ ప్రెజర్ ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళ మీద పెడతా ఉన్నాయి. ఓకే. ఈ సమాజంలో ఈ సమాజంలో మనం బతుకుతా ఉన్నాం. దీనికి దీని పరిష్కారం ఏంటిది? ఎవరితో కొల్లుడు అవుతున్నారు? ఏం జరుగుతూ ఉన్నది ఈ సమాజంలో? అంటే ఇప్పుడు 10 అంటే డాక్టర్స్ అక్కడ ఉంటే అంటే 10 మంది పేషెంట్స్ని జాయిన్ చేసుకుంటే వీళ్ళు కమిషన్ ఇస్తారు. 10 మంది పేషెంట్లను వచ్చిండ్రు అంటే ఓపీ పేషెంట్లు వస్తే ఖచ్చితంగా 5 జాయిన్ కావాల్సిందే. 50% అయినా వాటికి హాస్పిటల్లో మనం అడ్మిట్ చేయాల్సిందే. అంత మ్యాండేట్ చేసేసి వాళ్ళ మీద ప్రెషర్స్ ఉంటాయి డాక్టర్ మేనేజ్మెంట్ నుంచి. ఓకే. ఇది నేను విన్నది నేను చెప్తా ఉన్నా. ఓకే. అటువంటి సిచ్యువేషన్ ఈ రోజు ఉన్నాం. ప్రతి డాక్టర్ అవసరం ఉన్నా లేకపోయినా టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. ఎందుకు? మీరు అన్నట్టుగా ఇదివరకు అన్నట్టుగా మనం చిన్నప్పుడు ఏ కార్పొరేట్ హాస్పిటల్ మనం బతికించినాయి? అప్పటి రోజులలో 100-120 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఇవాళ చూస్తే 60 ఏళ్ళు 70 ఏళ్ళకే చచ్చిపోతున్నారు. 40-45 ఏళ్ళలో నిన్న నా ఫ్రెండ్ ఒక అడ్వకేట్ చనిపోయినాడు, హార్ట్ అటాక్ వచ్చి. ఓకే. 40 ఇయర్స్లో మనుషులు చనిపోతున్నారు. మన ఇంత వైద్యం ఉన్నది, ఇంత టెక్నాలజీ పెరిగింది, ఇంత మెడికేషన్ అందుబాటులో ఉంది, ఇంత ఎక్స్పర్ట్ డాక్టర్స్ ఉన్నారు, ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చినాయి. మరి ప్రికాషన్స్ ఎందుకు తీసుకోలేకపోతున్నారు ప్రాణానికి సంబంధించి?